ఉన్నటువంటి పక్కపూడి గ్రామంలో డంపింగ్ యార్డ్ అనేటువంటిది పూర్తి సమస్య. అది రేపు పొద్దున నిర్మాణం జరగబోతే చుట్టూ 10-20 కిలోమీటర్ల పరిధిలోపు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలకు ఆరోగ్యపరంగా అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నటువంటి దాని మీద మన పక్కపూడి గ్రామంలో మనకు పెద్దగా ఆ సమస్య ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి అందులో భాగంగా పార్టీలు ఖచ్చితంగా నా కౌశిక్ గారిని ఫోన్ చేసిండు. నేను కొంత బిజీ ఉంటున్నాను. ఎక్కడైనా పొద్దున మాట్లాడితే 7 గంటలకు పెట్టుకుందామని చెప్పి అనుకున్నాం. పార్టీల ఖచ్చితంగా కార్యక్రమం ఇది మనకు ఎక్కువ నష్టం. వేరేకు సంబంధించినటువంటి కౌశిక్ గారి గ్రామానికి పెద్ద నష్టం జరగదు, మనకు ఎక్కువ నష్టం, మన మండలానికి ఎక్కువ ఇబ్బంది. కాబట్టి శాసనసభ్యులుగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని అవన్నీ తీసుకొచ్చి ప్రభుత్వం ఏదైనా ఇబ్బంది జరగబోయేటువంటి ఉన్నది కాబట్టి కొంత దూర ప్రాంతంలో అడవి ప్రాంతాలలో ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి భాగంగా అందులో భాగంగా ఒత్తిడి చేసి నష్టం జరగని కాడికి తీసుకోపోయినటువంటి ఆలోచనలో భాగంగా నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నారు. సంతోషం. అందరం కూడా ఇప్పుడు నేను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. తప్పనిసరి పెద్దల దృష్టికి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పెద్దల దృష్టి కూడా ఇదివరకు తీసుకుపోవడం జరిగింది. శుద్ధశుద్ధితో ఉన్నారు, సీరియస్గా పనిచేస్తున్నారు. మీరు ముందు పడ్డందుకు సంతోషం, అభినందిస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు. మా గ్రామాల పక్షాన మా సీనియారిటీ అనుభవం ఈ ఇష్యూలో మీతో ఎక్కడ దాకా నడవడానికైనా సిద్ధమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీరే మాట్లాడాల్సిందే సర్పంచ్ గారితో మాట్లాడించే నిర్ణయం గౌరవిక వేదిక మీద మాట్లాడుతున్నారు. డెంపాడ్ గురించి అన్న చెప్పే అఖిలపక్ష సమావేశానికి మేము వచ్చినందుకు సంతోషం. అన్న మీరు రావడం, మీ ముందు రావడం చాలా సంతోషం. మేము కూడా మా వంతు అంతా అఖిలపక్షంతో కమిటీ చేయండి. మేము కూడా ముందుండి దీక్షకు పాల్గొంటాం. మొన్ననే ఇట్లా వచ్చారు, మాట్లాడింది దాని గురించి ఎంత తీవ్రత ఉంటుంది, ఎంత నష్టం జరుగుతుంది, దానివల్ల ఎంత వ్యవసాయ ప్రాంతం మన హుజరాబాద్ అలాంటి ప్రాంతానికి అన్యాయం జరగబోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీ అందరం ముందుండి మీ సమక్షంలో మీ దీక్షకు కూర్చుంటామన్నా. ఈ అవకాశం ఇచ్చారు, ధన్యవాదాలు. అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులైన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్న గారికి మరియు విచ్చేసిన పెద్దలందరికీ, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రతి ఒక్కరికి, నా ఊరు ప్రజలందరికీ కూడా నా హార్దిక నమస్సుమాంజలు. ఈరోజు ఈ సాయంత్రం మనందరం ఈ సభ పెట్టుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు జరిగే నష్టానికి మనమే గొంతెత్తి మాట్లాడాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉందని ఒకే ఒక్క నినాదంతో ఈరోజు మనందరం ఒక్క చోటకు చేరుకున్నాము. అసలు ఏంటి డంపింగ్ యార్డ్ ఏంటి? ఒక రైతులు వ్యవసాయ ఆధారిత గ్రామమైన మన చెల్పూర్కి డంపింగ్ యార్డ్ రావడం వల్ల మనకు జరిగే నష్టాల గురించి మరొకసారి మనం మాట్లాడుకుంటూ దీన్ని రాకుండా ఎట్టి పరిస్థితుల్లో మన వంతు ప్రయత్నం మనం చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒకవేళ నిజంగానే అసలు డంపింగ్ యార్డ్ మన ఊరి దగ్గరలోనే ఎందుకు జరగాలి? జనవానరులు తిరిగే దగ్గరలో ఉండే, ఇంత జనాభా ఉండే చోట డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇలా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల మన ఆరోగ్యాలకు ఎంత నష్టం వాటిల్లదు. ప్రజాప్రతినిధులు దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. మనం ఎన్నుకున్నది ఏదైనా ఒకే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అభివృద్ధి కోసం. అలాంటి మన ఆరోగ్యాలను పనంగా పెట్టిన అభివృద్ధి మనకు ఎట్టి పరిస్థితుల్లో అవసరం లేదని మనం అనుకుంటున్నాం. అలాంటి డంపింగ్ యార్డ్ని మన అంచులలో, మన ఎట్టి పరిస్థితుల్లో మన దగ్గరలో ఉండద్దని మనం కోరుకుంటున్నాం. అందుకుగాను అసలు డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే విషవాయువులు వెలువడి దాని నుండి వాయు కాలుష్యం అంటే ఎయిర్ పొల్యూషన్ వల్ల ఆ బ్రీతింగ్ మనం తీసుకోవడం వల్ల దగ్గరలో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లో ఉన్న దూరం వాళ్ళకైతే తీవ్రత ఎక్కువ ఉంటుంది, మనకి ఇంకొంచెం తీవ్రత తక్కువ ఉంటుంది. కానీ ఖచ్చితంగా దాని తీవ్రత అయితే, దాని ప్రభావితం అయితే ఖచ్చితంగా మన అందరి మీద ఉంటుంది. లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. మన పంటలలో సారం ఇప్పటికీ ఆధునిక ఫెర్టిలైజర్స్ వల్ల తగ్గిపోతుంది. కానీ ఇప్పుడు ఇంకా ఈ విషవాయువులు ఇలాంటి డంపింగ్ యార్డ్లు ఏర్పాటు చేయడం వల్ల ఇంకా భూమిలో ఉన్న సారం తగ్గిపోతుంది. అలాంటి ఒక విషపూరితమైన ఆహారాన్ని మనమే పండించుకొని మనం తినడం పాటు మన భవిష్యత్ తరాలకు కూడా పెడుతున్నాం. అలాంటి విషపూరితమైన డంపింగ్ యార్డ్ మనకు ఎట్టి పరిస్థితుల్లో వద్దు.
ఇట్లా అధికారులు అంటే ఎంచుకున్నందుకు మన కోసం పనిచేయాలి. అలాంటి మనకే హానికరమైన పని మనకు వద్దు అనే ఒక నినాదంతో ఈరోజు మనం ఈ సభను ఏర్పాటు చేసుకుందాం. దీనికి ఎట్టి పరిస్థితుల్లో నా చెల్పూర్ గ్రామ ప్రజలందరికీ దీన్ని కోరుకునేది ఒకటే, మనందరం కలిసి కట్టుగా దీనికోసం ఒకనాడు స్వాతంత్రం కోసం పోరాడాము. అలాగే ఈరోజు మన ఆరోగ్యం కోసం మనమే పోరాడాలి. అది ప్రతి ఒక్కరి భుజాల మీద ఉన్న బాధ్యత. దీనికోసం ఎవరో వచ్చి మనల్ని పిలువరు. ఖచ్చితంగా మన లోపల ఒక ఐక్యతతో, ఒక సోదర భావంతో మన భవిష్యత్ తరాల కోసం మనందరం ఏకదాటిగా నడిచి ఈ డంపింగ్ యార్డ్ని ఎట్టి పరిస్థితుల్లో మన కనుచూపు మేరలో ఉండకుండా ఎక్కడో దూరంగా ఒక రోజు చెత్త మనం ఇంట్లో పడేస్తే అది రెండో రోజుకు మనకే కుళ్ళిపోయిన వాసన వస్తుంది. ఒక 5 నిమిషాలు మనం అక్కడ ఉండలేము. అలాంటి కొన్ని 800 టన్నుల చెత్తను ఎక్కడెక్కడ నుండి తీసుకొచ్చి మన అంచు దగ్గర అంటే మన దగ్గరలో వేస్తే మనం బ్రతకలేమా అండి? ఆ వాసనకు మనం ఉండగలుగుతామా? దానివల్ల దగ్గు, దానివల్ల వామిటింగ్స్ మన పిల్లలకు. ఎక్కడో జవహర్లాల్ నగర్ అక్కడ జరిగే డంపింగ్ యార్డ్ గురించి మనం ఆల్రెడీ చూస్తున్నాం, వాళ్ళు ఎదుర్కొనే సమస్యల గురించి. అలాంటి సమస్యలు మనం తెలుసుకొని కూడా ఇప్పుడే మొదలవుతున్న ఆ డంపింగ్ యార్డ్ని మనము ప్రారంభంలోనే దాన్ని అంతం చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఇలాంటి డంపింగ్ యార్డుకు ఎట్టి పరిస్థితుల్లో మనం మద్దతు తెలుపొద్దు. మన వంతు కృషి మనం చేయాలి. మన నష్టాన్ని మనమే ఆపుకోవాలి. అంటే ఇప్పుడు మనం పంట పండించేది ఎందుకంటే మనం రైతులు కష్టపడి ఎక్కడో ఎరువులు తీసుకురాకుండా మన ఇంట్లోనే కష్టపడి కొన్ని నెలల తరబడి ఎరువులు తయారు చేసి మనకు ఒక స్వచ్ఛమైన ఆహారాన్ని అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఎంతోమంది విద్యావేత్తలు ఉన్నారు మన ఊర్లో. అయినప్పటికీ కూడా మన రైతులు వెనుకాడకుండా మన కోసం పంట పండిస్తున్నారు. ఎందుకు? వాళ్ళకు నష్టం జరిగినా కూడా ఒక తండ్రి హోదాలో ఉండి మనకు స్వచ్ఛమైన ఆహారాన్ని పెట్టాలనే వాళ్ళ ముఖ్య ఉద్దేశం. అలాంటప్పుడు ఇలా డంపింగ్ యార్డ్ తీసుకురావడం వల్ల నష్టం ఎవరికి? ఆ కష్టానికి ఏమన్నా అర్థం ఉందా? ఆ కష్టానికి ఏమన్నా విలువ ఉందా? లేదు. కాబట్టి ఇదన్నీ మన కోసమే. మన కోసం మనమే ప్రయత్నించాలి. మన కోసం మనమే యుద్ధం చేయాలి. ఎవరో ఎక్కడి నుండి వచ్చి తేరు. ఇప్పుడు ఎక్కడెక్కడనో తీసుకొచ్చి డంప్ యార్డ్ ఆ చెత్త అంతా పడేస్తే మనకు నష్టం. దూరం ఉన్న వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? మాట్లాడరు. మనకు నష్టం కాబట్టి మనమే మాట్లాడాలి, మనమే పోరాడాలి, మనమే ఎట్టి పరిస్థితుల్లో ఈ డంపింగ్ యార్డ్ని రాకుండా. దీనికి ఇంకొక ముసుగు ఏంటంటే వేస్ట్ టు ఎనర్జీ అనే ఒక ముసుగు వేస్తున్నారు. దీన్ని పవర్గా మారుస్తాం, దీనికి లోకల్గా జాబ్స్ దొరుకుతాయి, ఎన్నో ప్రలోభాలను మనకు గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏం జరిగినా ఆరోగ్యమే ముఖ్య ఉద్దేశం. 100, 1000 ఎంత సంపాదించుకున్నా మనం ఆరోగ్యంగా ఉన్నంత వరకే మనం తినేది. అలాంటి ఆరోగ్యాన్ని నాశనం చేసే ఇలాంటి డంపింగ్ యార్డు మనకు వద్దు. కాబట్టి దీనికోసం మనందరం కలిసి ఏకదాటిగా నడిచి ఈ డంపింగ్ యార్డ్ని మన వద్దకు రాకుండా మనం ఆపాలి. ఇందుకు గాను సపోర్ట్ చేస్తున్న ప్రతి పార్టీకి, అన్నకు కానీ మిగతా పార్టీలో కానీ, ఇది ఎట్టి బస్సులో ఈ సభను ఉద్దేశించిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు మంచి జరగాలి, ప్రజలకు జరిగే నష్టాన్ని ఆపాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలను కలిసి ఏకదాటిగా ముందుకెళ్ళి, ఏ పార్టీ అయినా ప్రజల మంచి కోసమే, పార్టీలు ఏర్పడిందంటే జనాల కోసమే, ప్రజల కోసమే. కాబట్టి మనందరం కలిసి కూడా ఈ డంపింగ్ యార్డ్ను మాకు వద్దు అనే చెత్త వద్దు, ఆరోగ్యమే మాకు ముద్దు అనే ఒక కాన్సెప్ట్తో ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. గౌరవనీయులు పెద్దలు చెల్పూర్ గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకి, మాజీ సర్పంచ్ అయిన సీనన్న గారికి, మాజీ ఎంపీపీ అయిన రాణి సురేందర్ రెడ్డి గారికి, సాయిబాబా గారికి, సదన్న గారికి, మరియు మాజీ ఎంపీటీసీలకి, మాజీ సర్పంచ్లకి, మాజీ వార్డు మెంబర్లకి, మరి చెల్పూర్ గ్రామానికి విచ్చేసిన అక్కా చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, తాతలకి, అవ్వలకి, యువకులు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇలా రాజకీయాలకి అతీతంగా ఇలా ఈ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులైనా కావచ్చు, బీజేపీ వాళ్ళైనా కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళైనా కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఏ పార్టీ అయినా సరే ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు, ఏ జెండాలు పట్టుకోవాల్సిన అవసరము లేదు. 2028లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి నవంబర్లో. అప్పుడు ఎవరి జెండా వాళ్ళు మనం పట్టుకుందాం, అప్పుడు పోరాటం చేద్దాం. ఇప్పుడు మాత్రం రాజకీయాలకి అతీతంగా
ఓ జేఏసీ ఆధ్వర్యంలో అందరం కూడా ఇలా డంపింగ్ యార్డ్కి వ్యతిరేకంగా ఖచ్చితంగా పోరాటం చేసే బాధ్యత ప్రజాప్రతినిధులుగా మన మీద మరియు ప్రజల మీద కూడా తప్పకుండా ఉంది అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఒక్కటి మీ అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. రేపు నిజంగా డంపింగ్ యార్డ్ అనేది హుజరాబాద్లో పడితే అదేదో సిరిసపల్లి చివారని కాదు, చుట్టుపక్కల 50 కిలోమీటర్ల వరకు అన్ని గ్రామాలకి అందరి ప్రజలకి అందరికీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ కాబోతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆలోచన చేయండి. ఇలా మన ఇంట్లో అన్నం ఒకటి ఉండి తెల్లారి వరకు మురిగిపోతే అదే మనం భరించలేము అందరము. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో చెత్త అంతా తీసుకొని వచ్చి అది హుజరాబాద్లో వేస్తామంటే రేపు ఆ వాసనని మనం భరించగలుగుతామా? అసలు మనం ఉండగలుగుతామా? అసలు ఇది ఎంత డేంజరస్ అంటే ఈ వ్యాధి, ఇది కరోనా వైరస్ కంటే కూడా ఇలా ఈ డంపింగ్ యార్డ్ అనేది 10 రెట్లు ఎక్కువ డేంజరస్. కరోనా ఉన్నప్పుడు ఎట్లయితే మనందరం కూడా మూతికి బట్ట కట్టుకొని తిరిగినాము, రేపు మళ్ళా మూతికి బట్ట పట్టుకొని తిరిగే రోజులు వస్తాయి. చాలా చాలా ఇబ్బంది పడే పరిస్థితి మనందరికీ కూడా వచ్చే ప్రమాదం మనందరికీ కూడా ఉందని కూడా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాబట్టి దయచేసి దీంట్లో రాజకీయాలు కూడా అవసరం లేదు. నాకైతే రాజకీయాలు ముఖ్యం కాదు. మా చెల్పూర్ ప్రజల ప్రాణాలు, నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల ప్రాణాలు మాత్రమే నాకు ముఖ్యము, తర్వాతనే రాజకీయాలు అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎట్టు పరిస్థితిలో ఈడ డంపింగ్ యార్డ్ పడనిచ్చే ప్రసక్తి లేదు. కౌశిక్ రెడ్డి శవమన్న లేవాలి, లేకుంటే డంపింగ్ యార్డ్ అన్న లేవాలి, అంతే తప్ప వేరే ముచ్చటమే లేదు. ఊకునే ప్రసక్తే లేదు. శాశ్వతంగా హుజరాబాద్ని పాడు చేసేస్తాము, శాశ్వతంగా హుజరాబాద్ ప్రజల జీవితాలని పాడు చేసేస్తామంటే మా హుజరాబాద్ ప్రజలు ఎవరు ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. ఇలా టెండర్కి కాల్ ఫార్ చేశారు. ఇలా చెల్పూర్ నుంచి ఉన్న కాంట్రాక్టర్లకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దయచేసి ఎవరు కూడా టెండర్లు వేయొద్దు. రేపు మీరు టెండర్లు వేస్తే మాత్రం మా హుజరాబాద్ ప్రజలు ఖచ్చితంగా తిరగబడతాం. అది ఎంత పెద్ద కాంట్రాక్టర్ అయినా, ఎంత పెద్ద కంపెనీ అయినా. మీరు ఇబ్బంది పడకండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మాకు అవసరం లేదు. ఈ ప్రాంతమైన ప్రశాంతంగా మంచిగా వ్యవసాయం జరిగే ప్రాంతము ఈ హుజరాబాద్ ప్రాంతం. ఈ వ్యవసాయం అనేది హుజరాబాద్ ప్రాంతాల్లో అద్భుతంగా పంటలు పండుతాయి. రేపు ఇవన్నీ వస్తే అన్నీ కూడా రేపు ఎయిర్ పొల్యూషన్తో రేపు మొత్తం కూడా పంటలు కూడా సరిగా పండించే పరిస్థితిలో ఉండదు. రేపు మన పరేడ్లకి నీళ్లు పడితే ఆ నీళ్ళలో కూడా విషం వచ్చినట్టు అవుతుంది, దాంతో పంటలు కూడా పండవు. మంచినీళ్ళు తాగుదాము అంటే రేపు ఆ మంచినీళ్ళు తాగుడు కాదు, మనం విషం తాగినట్టు అవుతుంది. ఊపిరి పీల్చుకుందామంటే మనం కలుషమైన ఊపిరి అవుతుంది, ఆ ఊపిరి కూడా పీల్చుకోవడము మనందరికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. రేపు పుట్టబోయే పిల్లలు కూడా ఫ్లోరోసిస్లా ఎట్లయితే నల్గొండలో వంకర్ టింకర్ ఉన్న పుట్టిన పిల్లలు, లేకుంటే మెంటలీ హ్యాండిక్యాప్ ఉన్న పుట్టిన పిల్లలు, అందరు కూడా ఇట్లాంటి పిల్లలు పుట్టే ప్రమాదం మనందరికీ ఉంటుంది. కాబట్టి దయచేసి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా మనందరం కూడా పోరాడాల్సిన అవసరం మనకు ఖచ్చితంగా ఉన్నది. మీ అందరినీ నేను ఒకటి అడుగుతున్నా, మొన్న నేను హుజరాబాద్లో బంద్ని పిలుపునిచ్చిన జేఏసీ ఆధ్వర్యం, అన్ని పార్టీలు అందరూ కూడా వ్యాపారస్తులు అద్భుతంగా బంద్ని సక్సెస్ చేయడం జరిగింది. పార్టీలకు అతీతంగా ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తే నేను దీక్ష కూడా కూర్చోనని చెప్పిన, ఇప్పుడు కూడా ప్రకటన వస్తే రేపు దీక్ష కూడా రద్దు చేసుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. కానీ రాని పక్షంలో నన్ను మీరు దీని మీద పోరాటం చేయమంటారా వద్దంటారా చెల్పూర్ ప్రజలు మీరే చెప్పాలి. చేయాలా వద్దా దీక్ష? పక్కానా? చేయాలంటే అందరూ కూడా గట్టిగా చేయలేవు, పక్కానా? మరి నన్ను ముందర నువ్వుకైతే మళ్ళీ మీ అందరైతే చెల్పూర్లు ఉండరు కదా, అందరు కలిసి వస్తారు కదా. దయచేసి చెల్పూర్ అనేది మన చాలా పెద్ద గ్రామ పంచాయతీ. నాకు తెలిసి దాదాపు 4000 ఓట్లు ఉంటుంది, 5000 జనాభా ఉంటుంది చెల్పూర్. చెల్పూర్ గ్రామం మీద నాకు కూడా చాలా ప్రేమ ఉంటుంది, ఎందుకంటే నా సొంత ఊరు కూడా చెల్పూరే. ఇక్కడ నుంచే వినవాకకు వినాం. కానీ మీ అందరు కూడా దయచేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, రేపు 5000 మంది ఉన్న తర్వాత
ఇది నా కోసమో, సీనన్న కోసమో, సర్పంచ్ గారి కోసమో, సురేందర్ అన్న కోసమో, సాయిబాబా అన్న కోసమో, సదన్న కోసమో రమ్మంటలేను. ఎవరి బతుకు తెరువు కోసము, ఎవరి బతుకు కోసము వారే రావాలి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా కోసం రమ్మని నేను చెప్తలేను. ఎవరిది వాళ్ళు బాధ్యతగా ఇలా 5,000 మంది ఉంటే రేపు ప్రతి ఒక్కరు కూడా తట్టా బుట్టా చదువుకొని ఖచ్చితంగా హుజురాబాద్కి వచ్చి మనం అక్కడ ఉంటేనే మనకి పోరాటం అనేది సక్సెస్ అవుతుంది. మీరందరూ చేయమంటే నేను కూర్చోడానికి సిద్ధంగా ఉన్నా. కానీ నేను రేపు కూర్చున్న తర్వాత ఆ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ చేయకపోతే మీరందరూ ప్రజలకి రేపు ప్రభుత్వానికి ఏం మెసేజ్ పోతుంది? అరే ఆడున్న చెల్పూరు ఉన్న వాళ్ళందరికీ డంపింగ్ యార్డ్ పెట్టాలనే ఉంది కావచ్చు, కాబట్టి డంపింగ్ యార్డ్ పెడదాము అనే ఆలోచనకి వస్తారు. కాబట్టి మీరందరూ పెద్ద ఎత్తున పార్టీలకి అతీతంగా పెద్ద ఎత్తున మీ అందరు కూడా కదలాలని దయచేసి మీ అందరు కూడా నా చేతులు జోడించి మరి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేపు ఖచ్చితంగా రేపు 100 రోజుల పనికి ఎవరు పోవద్దు, రేపు కైకిల్కి కూడా ఎవరు పోకండి. దయచేసి పొద్దున లేచి అందరు కూడా మీ అందరూ సర్ది కట్టుకొని తప్పకుండా రేపు భోజనం కూడా ఆడ సర్ది కట్టుకొని రేపు అందరూ కూడా హుజురాబాద్కి పొద్దునకి సాయంత్రంకి అక్కడనే పడుకోనికి కూడా రావాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇంత పర్టిక్యులర్గా మీ అందరినీ రమ్మని సర్ది కట్టుకోమని కూడా ఎందుకు చెప్తున్నా అంటే నాకు భోజనాలు పెట్టడానికి పెద్ద ఇష్యూ కాదు రేపు 10,000 మందికి. కానీ పోలీస్ వాళ్ళు పర్మిషన్ ఇస్తలేరు, రేపు టెంట్ వేయడానికి కూడా పర్మిషన్ ఇస్తలేరు. ఈడ టెంట్ వేస్తే ఉన్న టెంట్ వీక్తామని బెదిరిస్తూ ఉన్నారని ఇప్పుడే తెలిసింది నాకు. నేను పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీకు ఇలా మీకు మా ప్రాంతం మీద ప్రేమ లేకపోవచ్చు, ఎందుకంటే మీరు స్థానికులు కాదు కాబట్టి. కానీ రేపు మీరు కాకపోతే ఇంకో పోలీస్ మీ మిత్రుడైనా ఈడికి వచ్చి డ్యూటీ చేయాలి కదా. రేపు మీకు కూడా ఇట్లాంటి కాలుష్యం అయిపోయిన ఊపిరి పీల్చుకోవాలన్నా నీళ్లు తాగన్నా మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బందే కదా. దయచేసి సహకరించండి పోలీస్ మిత్రులారా. ఎవరో చెప్తే లొంగకండి అని కూడా నేను దయచేసి పోలీస్ వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు రేపు టెంట్ ఇవ్వకపోతే వేలాది మంది వచ్చిన తర్వాత ఎండలెట్ల నిల్చుంటారు. వాళ్ళ ప్లాన్ ఏంది? రేపు టెంట్లు వేయకపోతే, రేపు టెంట్ అనేది వేయకపోతే ఎండలు ఉంటుంది, ప్రజలు ఉండరు, పోతారు అనేదానికి వాళ్ళ ప్లాన్. నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, వీలైనంత వరకు టెంట్ లేపించే ప్రయత్నం నేను చేస్తాను. కానీ టెంట్ లేకున్నా సరే ఎండలో అందరం కూడా కూర్చుందాం. టోటల్ ఎండలమైనా కూర్చున్నా మంచిదే. కానీ మనం ఇప్పుడు పండ్లకు పోతాం, కైకిల్కి పోతాం, వ్యవసాయం చేసుకోవడానికి పోతాం, ఎండలే చేస్తాం కదా, నీడలు అయితే చేయం కదా. ఖచ్చితంగా మన అందరం కూడా అదే విధంగా మోటివేట్ చేసుకొని అందరం కూడా కూర్చుందామని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా చెల్పూర్లో ఉన్న ప్రతి మనిషి రావాలి. విఓఏలు ఉన్నారేడా? విఓఏలు వచ్చిండ్రా రాలేదా? ప్రతి విఓఏ కూడా దయచేసి బాధ్యతగా తీసుకొని మీ అందరు కూడా ఉన్న మహిళలు, భార్య భర్తలు, పిల్లలు అందరూ కూడా తప్పకుండా దయచేసి రావాలి అని నా చేతులు జోడించి మరి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ అందరికీ చెల్పూర్ గ్రామం మీద ప్రేమ ఉంటే, హుజురాబాద్ మీద మీకు ప్రేమ ఉంటే, మన హుజురాబాద్ బాగుండాలని మీరు అనుకుంటే దయచేసి మీ అందరు కూడా కదలాలి, నడుము బిగించాలి. పోరాటం చేయండి ఏది రాదు. తెలంగాణ ఉద్యమం కోసం మనం ఎట్లయితే పోరాటం చేసి మన తెలంగాణ సాధించుకున్నాం, దయచేసి రేపు దీన్ని కూడా మనం పోరాటం చేసి చేయాలి. నేను ప్రభుత్వ పెద్దలకు కూడా చెప్తాను, మీరు రద్దు చేయండి, మీకే పాలాభిషేకం మొత్తం మా హుజురాబాద్ ప్రజలందరూ కూడా మీకే చేస్తారు. మాకు రాజకీయాలు అవసరం లేదు, మాకు రద్దు చేసుడే మాకు ఇంపార్టెంట్ తప్పితే మాకు రాజకీయాలు అవసరం లేదు. దయచేసి మీకే పాలాభిషేకాలు చేస్తాం. మా హుజురాబాద్ ప్రజలకి దయచేసి ఇబ్బంది పెట్టొద్దని నేను అందరు కూడా కోరుతా ఉన్నాను. ఇలా ఇంకోటి, ఇలా చెల్పూర్ గ్రామం దయచేసి అది ఒకటి డంపింగ్ యార్డ్ వద్దనో కొన్ని ప్లే కార్డ్స్ తయారు చేసుకొని మన ఊర్లో మీరు సొంత ప్లే కార్డ్స్ తయారు చేసుకొని 10 గంటల వరకు మీరు అందరూ ఉండాలి. రేపు రాత్రి కూడా దయచేసి ఆడనే పడుకోవాలి. నేను పర్టిక్యులర్గా పడుకోవాలని ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఇష్యూ సీరియస్నెస్ ఎంత ఉన్నదనేది తెలుస్తుంది. ఇలా వాస్తవంగా మనం 5-6 వేల మంది రోడ్ల మీద పడుకుంటే ప్రభుత్వానికి కూడా ఈ ఇష్యూ ఎంత సీరియస్గా ఉన్నామనేది తెలుస్తుంది. రొటీన్గా వచ్చి ధర్నాకు 2 గంటలు ఉండి పోతుంటే అది రొటీన్ అయిపోతుంది, దానివల్ల ప్రయోజనం ఉండదు. ఆ రోజు రాత్రి ఆడ పడుకుంటేనే ఈ ప్రభావం అనేది ప్రభుత్వం మీద పడుతుంది, దాన్ని మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం వాళ్ళకి వస్తుంది. కాబట్టి దయచేసి మీ అందరు కూడా దండం పెట్టి చెప్తున్నా, మీ దయ అంటున్నా, దండం అంటున్నా, హుజురాబాద్ కోసం మనం అందరం కాపాడుకుందాం, మన ప్రాణాలని మనం కాపాడుకుందాం, మన పిల్లల భవిష్యత్తుని మనం కాపాడుకుందాం, మన హుజురాబాద్ని మనం కాపాడుకుందాం.
వద్దురా వద్దురా నాయన అంటే డంపింగ్ యార్డ్ వద్దు అనండి అందరు కూడా ఒక్కసారి ఉన్నవాళ్ళు వద్దురా నాయన ఇంతమంది ఉండి మనకి వద్దురా నాయన సగం మంది కావాలి అది డంపింగ్ యార్డ్ వద్దురా నాయన వద్దురా నాయన వద్దంటే వద్దు వద్దంటే వద్దు వద్దంటే వద్దు వద్దంటే వద్దు దయచేసి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రేపు ఈ స్లోగన్లు కూడా మనం అక్కడ కూర్చొని ఇస్తే బాగుంటుంది. దయచేసి గ్రామం నుంచి మాత్రం ప్లీజ్ సీరియస్గా రాండి. మనందరికీ ఒక చెల్పూర్ అనే కాదు మొత్తం 50 కిలోమీటర్లు రేపు భూపాలపల్లి చెత్త వస్తుంది, అక్కడ ప్లాంట్ పెడుతుండొచ్చు. ఈ చిట్యాల మండల చెత్త అంతా ఎక్కడి నుంచి వస్తుంది? జమ్మికుంట చెల్పూర్ మీద నుంచి పోతే మొత్తం చెత్త పడదా పడదా మన బస్ స్టాండ్లో? ఎంత ఇబ్బంది అయితే ఆ స్మెల్ రాదా? ఎంత దారుణమైన గెలి స్మెల్ ఉంటుంది, ఎవరు భరించాలి ఇదంతా? కాబట్టి ఇదంతా చాలా సీరియస్గా ఆలోచన చేయాలి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా ఆలోచన చేయాలి. నేను సీనన్నని, సురేంద్రన్నని, సాయిబాబానని, సదనని, సర్పంచ్ గారిని, ఉప సర్పంచ్ గారిని, వార్డు మెంబర్ అని దండం పెట్టి చెప్తున్నా, ప్రతి మనిషిని తీసుకొచ్చే బాధ్యత తీసుకోరన్నా. ప్లీజ్ మీకు ఏమైనా పార్టీ ఒత్తిడి ఉంటే మీరు రాకున్నా సరే, కానీ వాళ్ళందరినన్నా దయచేసి రావాలి. దయచేసి మా సీనన్న వచ్చిందంటేనే వస్తాడని నేను నమ్ముతున్నా. రేపు సీనన్న కూడా నాతో వచ్చి పక్కన కూర్చోవాలి. రేపు సీనన్న కూడా అందరు కూడా నిరాహార దీక్ష చేయాల్సిన పని ఏం లేదు. ఎందుకంటే కొందరు